ढक्कन निकाल ले जाने हाँ ये ఆయన రాడంట్లే రైల్వే స్టేషన్ కల్లా ఒకటి ఇటు అందరికీ నమస్కారం. నేను ఖమ్మం హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ ఆర్గనైజేషన్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు షేక్ కాసం. అది మేము 2015లో ఈ సంస్థను రిజిస్ట్రేషన్ చేశాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది గడిచిన 3 సంవత్సరాలు చేస్తున్నాము. బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడానికి హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు చాలామంది సహకారం అందించారు. ఖమ్మం బేసవరపేట అబ్దవేడి మండలం నుంచి యువకులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం పెట్టడంతో కలిపి మొత్తం 3 సార్లు పెట్టాను బ్లడ్ డొనేషన్ క్యాంపు. ఇదే కాకుండా స్కూళ్ళల్లో కానీ లేకపోతే ఎవరికైనా ఎమర్జెన్సీగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ యాక్సిడెంట్ కేసులో కానీ ఎమర్జెన్సీగా బెడ్ అవసరం అయితే ఖమ్మం, గిద్దూరు, మార్కాపూర్ హాస్పిటల్ అక్కడ దాకా వెళ్ళి కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాము. థ్యాంక్ యూ. ఖమ్మంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ ఆర్గనైజేషన్ కింద కండక్ట్ చేసినటువంటి బ్లడ్ బ్యాంక్ క్యాంపు ఎంతోమందికి యువతకి ఆసక్తికరంగా ప్రేరణగా రేపు ఎవరికి వాళ్ళు ఇస్తున్న బ్లడ్ కనీసం వాళ్ళకి తెలియదు ఎవరికి వెళ్తుందో అని. కానీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేరే లైఫ్ను సేవ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అంటే దగ్గర 100 మంది పైన ఇచ్చున్నారు మాకు. అలా ఇవ్వాలి అంటే ఆ ప్రేరణ కలిగించిన అటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ ఆర్గనైజేషన్ మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. మా హాస్పిటల్లో రోజు వందలాది పేషెంట్స్కి బ్లడ్ అవసరం అవుతుంది. కనీసం ఇప్పుడు ఒక మెటర్నిటీ యూనిట్ చూసుకుంటే అక్కడ ఒక తల్లికి ఆ బ్లడ్ పెట్టామంటే తల్లితో పాటు బిడ్డని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా పిడియాట్రిక్స్లో ఎంతోమంది పేషెంట్స్ మాకు తెలసీమియా పేషెంట్స్ వస్తారు. వాళ్ళకి ప్రతి 15 రోజులకి బ్లడ్ ఇవ్వాల్సి అంటే అంత నీడ్ఫుల్గా ఉన్న ఏరియాస్లో మనం ఆ బ్లడ్ విలువ తెలిసి మీరంతా ఈరోజు ఇక్కడికి వచ్చి డొనేట్ చేసిన వాళ్ళందరికీ మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రా తొందరరా. కదా అనుకో ఆయన
హలో అండి, అందరికీ నమస్కారం. నేను దాదాపు ఇప్పటికీ 15 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. 2011 నుంచి 2024 వరకు దాదాపు 15 సార్లు నేను బ్లడ్ డొనేట్ చేశాను. నా బ్లడ్ గ్రూపు ఏ పాజిటివ్ గ్రూపు. అయితే ఎవరికైతే అవసరమైతే ఉన్నదో వారికి నేను ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఆపదలు ఉన్న వారికి ఖచ్చితంగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. యాక్సిడెంట్ అయిన వారికి కానీ, తర్వాత ప్రెగ్నెన్సీ వారికి కానీ, ఎలాంటి వారికైనా కానీ నేను బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఉచితంగా మాత్రమే. ఓకే అండి, ఒక ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మా తమ్ముడు రవికుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతను మొదటిసారిగా బ్లడ్ ఇచ్చాడు. అదేవిధంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఎవర్ అనే ఆర్గనైజేషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్తం ఇవ్వండి, ప్రాణాలని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్.